హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఈరోజు మనం 4 రకాల సింపుల్గా అయిపోయే వెజిటేరియన్ కూరలు ఎలా చేయాలో చూద్దాము. చాలా ఫాస్ట్గా అయిపోతాయి మీకు. ముందుగా ఆనపకాయ పెసరపప్పు. ఆనపకాయని సొరకాయని కూడా అంటారండి. సో సొరకాయ అన్న ఆనపకాయ అన్న ఒకటే. ముందుగా దీనికి పెసరపప్పు ఇలాగా ఒక చిన్ని గ్లాస్లో సగం గ్లాస్ తీసుకుని నానబెట్టుకోవాలన్నమాట. మీ గ్లాస్ మెజర్మెంట్ చూపిస్తాను. ఇదిగో నేను తీసుకున్న గ్లాస్ మెజర్మెంట్ ఇదే. దీంట్లో ఎగ్జాక్ట్గా సగం పెసరపప్పు తీసుకుని నేను ఒక 30 నిమిషాలు నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకొని ఆ పెసరపప్పుని ఇందులో వేసుకుని 2 కప్పుల వాటర్ నీళ్ళు పోసుకుని దీన్ని ఉడికిపోనివ్వాలి. ఒక్క 10 నిమిషాలు ఉడికితే చాలండి. పేస్ట్ లాగా అయిపోకూడదు. ఇలా పలుకు పలుకు కింద ఉడకాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వాటర్ అంతా కూడా ఇలాగ స్ట్రెయిన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే గిన్నె తీసుకుని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. బేసిక్గా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను ఇక్కడ నేను. వీటిని చిటపట్లాడనివ్వండి ముందుగా. ఇవి వేగటానికి 5 to 10 సెకండ్ల కన్నా ఎక్కువసేపు పట్టదండి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. దీంట్లో మనం కారం వేసుకోము. సో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలే కారాన్ని ఇవ్వాలి. దాన్ని బట్టి మీ కారాన్ని బట్టి వేసుకోండి దీంట్లో. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు అలా వేసుకుని చిటపట్లాడనివ్వండి. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగానే కోసి పెట్టుకున్న ఆనపకాయ అంటే సొరకాయని ఇలాగ పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. గింజలన్నీ దీంట్లోంచి తీసేయాలండి. తీసేసి మొత్తం కోసిన ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. దీంట్లో మనం ఉల్లిపాయలు వెయ్యం, వెల్లుల్లిపాయలు వెయ్యం. సో తాలింపు సొరకాయ ఇలా వేసేసుకుని ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నేను దీంట్లో. చెప్పాను కదా కారం వేసుకోము దీంట్లో. జస్ట్ పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయల కారం మాత్రమే. దీన్ని ఇలాగ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఒకసారి ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మీకు తగినంత ఉప్పు వేసుకోండి అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపేసుకోండి. ఒక్కసారి దీన్ని ఇలాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. బేసిక్గా మనకి ఇక్కడ ఆనపకాయ, సొరకాయ మొత్తం ఉడికిపోవాలి. మీకు చూసారు కదా, నేను ఒక దగ్గర ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా ఉడికించుకున్నాను నేను లో ఫ్లేమ్లో పెట్టి. మీకు 10 నిమిషాలు అయ్యేసరికి ఇలా అయిపోతుంది అనమాట. ముక్క మొత్తంగా ఉడికిపోతుంది. నేను దీంట్లో అయితే నీళ్ళు పోయలేదండి. సొరకాయ నుంచి ఏవైతే నీళ్ళు వచ్చినాయో దాంతోనే మీకు మగ్గాలి. అండ్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఆల్రెడీ ఉడకపెట్టేసి ఆ పెసరపప్పు దీంట్లో వేసేసి దీన్ని ఒకసారిగా కలిపేసుకొని 1 నిమిషం దీన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకుని చల్లేసుకొని 2 నిమిషాలు దీన్ని ఇలాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఫైనల్ టచ్గా ఒక 3-4 డ్రాప్స్ నిమ్మకాయ లాగా పిండుకోండి. మీకు నచ్చితేనే, నచ్చకపోతే వదిలేసేయండి, ఆప్షనల్ ఇది. ఇలా తిప్పేసుకొని దీన్ని అన్నంలో కానీ చపాతీల్లో కానీ తింటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా అన్నంలోకి తినండి. రెండో కూరలోకి వెళ్ళిపోదామా. నాకు ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ టమాటో కూర. దీనికి ఒక్కొక్కరు తీసుకుని ఇలాగా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన వెంటనే ఒక 2 మీడియం ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని దీంట్లో కొంచెం మీకు తగినంత ఉప్పు వేసేసుకుని ముందు ఉల్లిపాయ మగ్గే వరకు వేయించుకోండి దీన్ని. నేను పైన ఇలా జస్ట్ లిడ్ పెట్టుకుంటున్నానండి, జస్ట్ ఉల్లిపాయ మగ్గటానికి. ఒక 7 to 8 నిమిషాలు అయిన తర్వాత ఉల్లిపాయ ఇలా అయిపోతుంది. దీంట్లో మనం ఇప్పుడు 4 టమాటోలు, మీడియం సైజ్ టమాటోలు ఒక 4 ఇలాగా ముక్కలుగా కోసేసుకొని వేసుకోండి. ఈ టమాటాలని 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఒకసారి టమాటో ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు ముందుగానే నేను కడిగేసుకుని నీట్గా మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. ఇలాగా ఒక్కొక్క చిక్కుడుకాయని 3 ముక్కలు చేసుకున్నాను. ఇలాగా చేసుకుని వేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఈ టమాటోలో బాగా కలిపేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఈ చిక్కుడుకాయని వేగనివ్వండి. ఎందుకంటే ఆ పసర వాసన ఉంటుంది కదా మనకి, ఆ పసర వాసన పోవటానికి. 2 నిమిషాలు అయిన తర్వాత దీనికి తగినంత కారం, అంటే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపేసుకోండి దీన్ని. ఇంకొక 2 నిమిషాలు దీన్ని ఇలాగా వేగనిచ్చిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసుకోండి. దీనికి కుక్కర్ లిడ్ పెట్టేసుకుని నేను ఇక్కడ ఒక 3 విజిల్స్ రానిచ్చానండి. 3 విజిల్స్ వస్తే టక్ అయిపోతుంది. సో 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుని చూసారు కదా, నేనైతే వాటర్ అయితే అస్సలు పోయలేదు దీంట్లో. మీకు టమాటోలో ఉన్న వాటర్ సరిపోతుంది మీకు. దీన్ని కుక్కర్ మూత తీసేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఇలా ఉడకనివ్వండి.
ఈ వాటర్ అంతా పోయి దగ్గర పడిన తర్వాత ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక పావు గ్లాస్, చిన్న గ్లాస్‌లో ఒక పావు గ్లాసు ఇలాగా పాలు పోసుకోండి. కాసిన పాలు పోసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఎందుకు స్టవ్ ఆఫ్ చేయమన్నానంటే స్టవ్ ఆఫ్ చేయకపోతే పాలు ఇరిగిపోతాయి అందుకని. ఇప్పుడు ఈ కూర రెడీ అయిపోయిందండి. ఇంకంతే. దీన్ని అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ దేంట్లోకన్నా తినొచ్చు. అండ్ మూడో కూర దోసకాయ బంగాళదుంప. ఇది కూడా సూపర్ సింపుల్ కర్రీ. ముందుగా ఒక కుక్కర్ ప్యాన్ తీసుకుని దాంట్లో నేను ఆయిల్ వేసుకుని వేడి చేసుకుంటున్నాను. ఆయిల్లో ఇలా తాలింపు శనగపప్పు, జీలకర్ర, ఆవాలు 3 వేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ వేసుకుని చిటపటలాడనివ్వండి. ఒకసారి తాలింపు అయిన తర్వాత ఒక 2 చిన్న ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ 2 పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకుని ఈ ఆనియన్ని బాగా వేయించుకోండి, మగ్గనివ్వండి. నేను ఒక 7-8 నిమిషాల వరకు ఈ ఆనియన్ అయ్యిందండి. ఇలాగా 7-8 నిమిషాలు పట్టింది. ఒక్కసారి ఈ ఆనియన్ ఇలాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చిన్న ఫ్లేమ్ అంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు నేను ఒక 2 చిన్న బంగాళదుంపలు ఇలాగా పెద్ద ముక్కలు కోసుకున్నాను నేను, క్యూబ్స్. ఇలా కోసేసుకుని వేసేసుకోండి. 2 బంగాళదుంపలు, ఎక్కువ అస్సలు వద్దండి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఒక 2 నిమిషాలు ఇవి వేగిపోయిన తర్వాత ఇలాగా బంగాళదుంపలు, ఉల్లిపాయ. ఇప్పుడు దోసకాయ, ఒక పెద్ద దోసకాయ నేను ఇలా తీసుకుని పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నాను. మధ్యలో గింజలు తీసేసుకోవాలి అండ్ తొక్క కూడా తీసేసుకోవాలి. ఇలాగా కోసుకుని అది కూడా వేసేసుకోండి దోసకాయని. ఒక పెద్ద దోసకాయ 2 బంగాళదుంపలు సరిపోతాయి మీకు. ఇప్పుడు కారం నేను ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను. పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను. దీన్ని ఒక్కసారి బాగా తిప్పేసుకోండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు అలాగా మగ్గనివ్వండి, ఏం వాటర్ ఏం పోయకుండా. ఇప్పుడు కొంచెం వాటర్ పోయండి. ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకుని దీన్ని బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకుని ఒక్క విజిల్ రానివ్వండి. కన్నా ఎక్కువ వస్తే మీకు ముద్దయిపోతుంది. సో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత చూసారు కదా ఇంకా వాటర్ అంతా ఎలా ఉందో గ్రేవీ. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకుని ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు ఫైనల్గా ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కొత్తిమీర జల్లుకోండి. ఇంకొక నిమిషం దీన్ని ఉడకనిచ్చి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మన 4వ కూర బంగాళదుంప ముద్ద వేపుడు. దీనికి ముందుగా నేను ఒక కేజీ బంగాళదుంపలు అలా తీసుకుని ఉడకపెట్టేసుకున్నానండి. నేను ఉడకపెట్టేసుకుని ఈ స్కిన్ అంతా కూడా ఇలాగ తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసుకుని పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్ని బంగాళదుంపలు కూడా అలాగే చేయాలి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు దినుసులు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక ఎండుమిరపకాయ, ఒక 3 వెల్లుల్లి రబ్బలు వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకుని చిటపటలాడనివ్వండి కొంచెం. ఒక్కసారి ఈ తాలింపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఈ తాలింపులో మొత్తం కలిపేసుకుని మీకు తగినంత ఉప్పు వేసుకుని ఆ ఉప్పు కూడా కలిపేసుకుని ఉల్లిపాయని బాగా వేగనివ్వండి. ఒకసారి ఇలాగా ఉల్లిపాయ చూసారు కదా బాగా వేగింది. ఒకసారి ఇలా ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు బాగా కలిపేసుకుని ఈ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం వేయించుకోండి. ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలిపేసుకోండి. ఇప్పుడు ముందుగానే బంగాళదుంపలు ఉడకపెట్టుకుని ముక్కలు కోసుకున్నాను కదా, ఈ సైజులో కోసుకోవాలండి ముక్కలు, పెద్ద ముక్కలు. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ మిక్చర్లో బాగా మిక్స్ చేసుకోండి బంగాళదుంపల్ని. ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. ఆల్రెడీ బంగాళదుంప ఉడికిపోయింది కాబట్టి మీకు ఎక్కువ టైం పట్టదు.
ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం జీడిపప్పు వేసుకుని ఒక్క నిమిషం అలాగ వేయించుకోండి. బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. ఈ 4 కూరలు ఎప్పుడన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.